మాత గీత రాగద్వేషములకు మోత గీత కైవల్య పదమునకు సీత గీత ప్రణవనాదమునకు గాత గీత భవసాగరమునకు ఈత గీత ముముక్షు జనులకు మోత గీత ప్రకృతి సామ్రాజ్యమునకు జేత గీత ధర్మామృతమునకు పోత. అమ్మ స్వర్ణమాల తల్లికి అనంత కోటి ఆత్మ ప్రణామాలు, ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఇక్కడ ఉన్నటువంటి ధ్యాన కేంద్రాన్ని నడిపిస్తున్నటువంటి విజయలక్ష్మి మేడం గారి అమ్మకి, ఇక్కడ ఉన్న ఆత్మబంధువులకి అందరికీ అనంత కోటి ఆత్మ ప్రణామాలు. మేడం గారు మాట్లాడమన్నారు, నేనైతే ఏమీ అనుకోలేదు. కాకపోతే మనము ధ్యానం చేస్తున్నాము ప్రతి ఒక్కరిని. ఆ ధ్యానము చేసినప్పుడు ఆ శ్వాసని ఇంకొక భాషలో స్వరయోగం అని కూడా అంటారు. దాన్ని మారిల రవిశాస్త్రి అనే ఒక విన్నారు, ఆయన పేరు మారిల రవిశాస్త్రి ఉన్నారు సార్. ఆ మారిల రవిశాస్త్రి అనే ఆయన ఈ శ్వాస అనే ఒక బుక్ రాశారు, స్వరయోగం అనే ఒక బుక్ రాశారు. ఆ బుక్ తీసుకున్నాను నేను, ఆ బుక్ చదువుతున్నాను. దానిలో చాలా అద్భుతాలు కనిపిస్తున్నాయి. దాన్ని కూడా మేడం గారు అనిపిస్తే వారానికి ఒకసారి నేను కూడా ఒక 2 పేజీలు చదువుతాను, తీసుకొచ్చి. ఈరోజు మర్చిపోయాను కానీ చాలా బాగుంది ఆ బుక్. దానిలో మన శ్వాసతో మనం ఆలోచన రహిత స్థితికి మనం ఎలా వెళ్ళాలి. మనం ధ్యానం చేస్తున్నాం కానీ ఆలోచనలు వస్తూనే ఉన్నాయి, కానీ ఆగట్లేదు మనకు ఆలోచన రహిత స్థితికి త్వరగా వెళ్ళాలి అంటే ఆయన చెప్పిన ఒక టెక్నిక్ ఏంటంటే, మనం శ్వాస తీసుకుంటున్నాం కదా, ఈ కుడి ముక్కు తెలుసు కదా మనకి, కుడి ముక్కుని ఏమంటాము? పింగళ నాడి. ఎడమ ముక్కుని ఇడానాడి. పింగళ నాడి, సుషుమ్న నాడి. మనకు 3 నాడులు ఉన్నాయి కదా. ఆ ఇడానాడితో మనం శ్వాస చేసేటప్పుడు మనం ఏ ముక్కుతో శ్వాస తీసుకున్నాం అనేది ఎవరికి ఎరుక అనేది లేదు అసలు. ప్రతి ఒక్కళ్ళ మీ రోజులో ఒక 3-4 సార్లైనా కూడా చేతులు ఇలా పెట్టుకొని మనం ఏ ముక్కుతో శ్వాస తీసుకుంటున్నామని గమనించుకుంటే చాలా మంచిది.